నమస్కారం, నేను మీ రాజేశ్వరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు డాక్టర్ శ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి గురువు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా U1 యూనివర్సల్ 1 ఛానల్కి స్వాగతం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, మరి ఈ నెల వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేస్తారా? వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందో చెప్పుకునే ముందు ఆ రాశి లక్షణాలు, అంటే పరిపూర్ణంగా ఒకటేసారి చెప్తున్నామని కాదు, కానీ ఒక్కొక్క నెలలో వారి లక్షణాలు చెప్పుకుంటూ వెళ్దాం. ముందు వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏ పనినైనా నేను చేయగలుగుతాను, అది ఇగో అనుకుంటారు చాలామంది. అహంకారం కాదు, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి చాలా తేడా ఉంటుంది. అలాంటి ఆత్మవిశ్వాసం పరిపూర్ణంగా కలిగినటువంటి లక్షణం, అలాగే ఏ పనినైనా చేయగలిగినటువంటి కార్యదక్షత, ఎదుటి వాళ్ళ మనస్సుని అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇవ్వాలో స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాళ్ళే వృషభ రాశి వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి వస్తే, ఇక్కడ ఇందాక మనం ఏళ్ళనాటి శని అని చెప్పి మేషరాశికి చెప్పుకున్నాం, కానీ ఈ శని భగవానుడే వృషభ రాశి వాళ్ళకి మేలు చేయబోతున్నాడు. ఎలా అంటే ఏకాదశ స్థానం 11వ స్థానంలో శని ఉన్నప్పుడు అన్ని శుభయోగాలు ఉంటాయి నాన్న. మనం ఏ పూజ చేసుకున్నా, ఏ సంకల్పం చెప్పుకున్నా, ఏ గ్రహ అరిష్ట స్థానేషు పరిత్యజ్య శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని చెప్పి చూస్తూ ఉంటాం. అంటే ఏకాదశం అంటే 11th ప్లేస్. 11th ప్లేస్లో శని ఉన్నప్పుడు అన్ని శుభాలే జరుగుతాయి వీళ్ళకి. వైవాహిక పరమైనటువంటి అంతకుముందు ఉన్నటువంటి, నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఇక డివోర్స్ అయిపోతున్నాయి, 100% జడ్జిమెంట్ రాబోతోంది ఓ 2 రోజుల్లో అనుకునేటువంటి వాళ్ళు కూడా చిన్న ప్రయత్నం చేయండి కలిసి ఉండడానికి. భార్యాభర్తల్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఇష్టం ఉన్నా సరే, చిన్న చిరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మరలా ఇద్దరు కలిసి చక్కగా వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అంత గొప్ప లక్షణాలు ఉన్నాయి ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం, మంచి సంబంధాలు రావడం, తద్వారా కుటుంబం అంతా కూడా ఆనందదాయకంగా ఉండటం. వీళ్ళకి డబ్బులు చేతులు లేకపోయినా అవసరాలకు కావలసినటువంటి డబ్బు చేతికి అందుతూ శుభకార్యాల రీత్యా ఖర్చు పెడుతూ, వీళ్ళు ఒక పెళ్లి చేస్తానన్న ఒక 10 లక్షలు అనుకుంటాం, కానీ ఈ వృషభ రాశి వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే 10 లక్షలతో పూర్తి చేయరు. ఇంకాస్త గ్రాండ్గా చేయాలి, ఇంకాస్త గ్రాండ్గా చేయాలని ఎక్కువగా ఆనందం ఎక్కువ అనమాట. అలాంటి తరుణంలో కూడా ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. అది 20 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు, ఏదైనా. అలాంటి అవసరాలు తీర్చేటువంటి మాసంగా ఈ యొక్క ఆగస్టు మాసాన్ని వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ వ్యవహారాలు, మాకు ఉద్యోగం రావట్లేదు, చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం లేదు, అసలు ఉద్యోగమే రావట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ మాసంలో తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకు కూడా శుభవార్తగా చెప్పుకోవచ్చు, మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ముందుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ప్రమోషన్స్, తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభం, ఉన్నత అధికారుల మన్ననలు పొందటం. అంతవరకు వాళ్ళు చేస్తున్నటువంటి కొలీగ్స్ ఎవరైనా ఉంటారు కదా ఆఫీస్లో, వీళ్లతో ఉన్నటువంటి గొడవలు కూడా సమసిపోయి ఇతను ప్రమోషన్కు తగినటువంటి అర్హత పొందినటువంటి వ్యక్తిగా, మనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసూయ పడేటువంటి వాళ్ళు కూడా గుర్తించి వీళ్ళ ఉన్నత అధికారులకి వీళ్ళ పేరుని చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే అంత మంచి కాలంగా అందరూ శత్రువులు కూడా మిత్రులుగా తయారయ్యేటువంటి మాసంగా ఈ ఆగస్టు మాసాన్ని చెప్పుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకి. ఇక విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ముఖ్యంగా ఈ నెలలో ప్రయత్నం కనుక చేస్తే వీసా రాదు అనేటువంటి మాట మాత్రం లేదు. తప్పనిసరిగా 100% సక్సెస్ అవుతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్నాం విదేశాల్లో, అసలు ఉద్యోగం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఇట్లాంటి చోట ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా, అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి నిశ్చింత లేకుండా చక్కగా ఉద్యోగం ఇది మాకు స్థిరంగా ఉంది అనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు వృషభ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి ఆగస్టు నెలంతా కూడా. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది? రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి యోగం ఉంటుంది నాన్న. చాలా చాలా వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకాస్త ఉన్నత పదవిని పొందుతారు. తద్వారా
కాకపోతే ఇక్కడ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఈ రాజకీయపరమైనటువంటి వ్యక్తులకి ఉన్నత పదవులు వాళ్ళు అనుకోకుండా దొరకడం ద్వారా కూసింత అహంకారపూరితమైనటువంటి స్వభావం వాళ్ళలో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంచెం నియంత్రించుకుంటూ ప్రేమగా మాట్లాడితే ఇంకాస్త బాగుంటుంది. అవునా? కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయడం అనేటువంటిది మంచిది. మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది రాజకీయపరమైనటువంటి వ్యక్తులకి. అలాగే గురువుగారు, భూమిని నమ్ముకున్న వాళ్ళు, అది రైతులు కావచ్చు, లేదంటే కనుక రియల్ ఎస్టేట్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది అంటారు? ఈ నెలలో వృషభ రాశిలో ఉన్నటువంటి ఏ వ్యాపారపరమైనటువంటి వాళ్ళకైనా రైతులకైనా ఉన్నతంగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇక్కడ పండిత అందరికీ పండాలి కదా, ఈ రాశి వాళ్ళకి ఎందుకు పండాలి అంటే పక్క పక్కన ఉన్నటువంటి పొలాల్లోనే ఒక పొలంలో 30 బస్తాలు పంట వస్తుంది, ఇంకో పొలంలో 20 బస్తాలే వస్తూ ఉంటుంది. అక్కడేంటి భూమి తప్పు కాదు, భూమి సారవంతమైంది, రెండు పక్క పక్కన ఉండేటువంటి భూములే. కానీ ఇక్కడ వాళ్ళ జాతక ప్రభావం కూడా చూపిస్తుంది అనేది పరిపూర్ణంగా చెప్పుకోవచ్చు కదా మనం. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఇంకాను ఇక్కడ వర్షం పడుతుంది, పక్కన ఎకరాలో పడదు, ఈ ఎకరాల వర్షం పడుతుంటుంది. అవునా? ఆ అదృష్టం ఏంటి, ఈ రాశి వాళ్ళకి వర్షం పడుతుంది తప్పనిసరిగా. ఇలా చూసుకున్నా కూడా తప్పనిసరిగా వృషభ రాశి వాళ్ళకి, భూమిని నమ్ముకున్న వాళ్ళకి విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. రియల్ ఎస్టేట్లో కూడాను మంచి లాభాలు రాబోతున్నాయి. ఇంతవరకు కుజస్తంభన యోగం వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం ఎక్కడైతే పడిపోయిందో అక్కడే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎకరం కొన్న డబ్బులతో రాబోయే రోజుల్లో గజం కొనడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటి ఉన్నతమైనటువంటి యోగం రాబోతుంది. రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళకి మంచి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. గృహయోగం ఎవరికైనా ఉందంటారా? తప్పనిసరిగానన్న. నిజంగా చెప్పాలి అంటే నేను పోయిన నెలలో కొన్ని ఛానల్స్ చెప్పినటువంటి వాటిలో కూడాను ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి గృహయోగం కలుగుతుందని చెప్పాను. 100% ఆ దిశగా ప్రయాణం చేయండి. లోన్లు ఇప్పుడు కొంతమందికి సివిల్ రేట్స్ లేక అవి ఇవి లేక కొన్ని కారణాల వల్ల ఇచ్చిన అడ్వాన్స్లు కూడా క్యాన్సిల్ చేసుకొని లాస్ అయ్యి వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు. అలాంటి వాళ్ళకు కూడా 100% గృహయోగం తప్పనిసరి కలుగుతుంది. కొనాలన్నా, కట్టడానికి ప్రారంభించినా, భూమి కొనుక్కోవాలనుకున్నా తప్పనిసరిగా కుజగ్రహ అనుగ్రహం. పంచమ స్థానంలో కుజుడు ఉండబోతున్నాడు, ఏకాదశంలో శని ఉంటున్నాడు. శని కుజులు ఇద్దరు కూడా సమసప్తకాల్లో ఉంటున్నారు. 100% వీళ్ళకి మాత్రం గృహయోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. గురువు గారు, మరి ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అంతా? ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది నాన్న. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి ఇంతవరకు కూడా వీళ్ళని కొంచెం భయానకమైనటువంటి పరిస్థితిలో ఉంచింది. అది కూడా అధిగమించి పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా మారుతూ, ఈ రాశిలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలున్నా వీళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మారి సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు బాగుంటుంది. అంటే పెద్దవాళ్ళకి హెల్త్ బాగుండకపోతే నిజంగా మానసికంగా బాధ ఉంటుంది కదా. అవునా? అది అందరూ అనుభవించి అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఆ పెద్దవాళ్ళకు కూడా, ఆ కుటుంబ సభ్యులకు కూడా అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితికి రావడం జరుగుతుంది. చాలా సంతోషకరంగా ఉంటుంది. మరి ఇంకా అనుగ్రహం పొందాలి అని అంటే ఈ రాశి వారికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా, పరిష్కార మార్గాలు? ఇంకా అంటే చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి నాన్న. అసలు సమస్యలు లేని జీవితాలు అంటే ఏవీ లేవు ప్రపంచంలో. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అధిగమించడానికి కూడా ఇక్కడ మనం చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు. నెలా చెప్తాం, ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టుకోండి, అంత ఖర్చు పెట్టుకోండి, ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి అంటే ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది. ప్రజల సొమ్ము రాజుపాలు, రాజు సొమ్ము రాళ్లపాలని. అలా అది కరెక్ట్ కూడా కాదు కదా. కాబట్టి ఇలాంటి మాస ఫలితాలు నా దగ్గరికి జాతకాలకు వచ్చేవాళ్ళు కూడా అదే చెప్తాను నేను. అవసరం అయితేనే ఆ స్థాయిలో వాళ్ళు ఆ పూజ చేయించాలి. మరీ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళకి పెద్ద పెద్ద పూజలు చేయించుకోండి, హోమాలు చేయించుకోండి, అవి చేయించుకోండి, ఇవి చేయించుకోండి అంటే అది అర్థవంతమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం కాదనే చెప్తాను నేను. కాబట్టి ఇలాంటి వాళ్ళకి శనగలు ఉంటాయి నాన్న, మన ఎల్లో బ్రౌన్ కలర్లో శనగలు ఉంటాయి, అవి తెచ్చుకోండి. గురువారం చక్కగా నానబెట్టి గుగ్గిళ్ళు చేయండి. దాంట్లో ఆనియన్స్ లేకుండా చేయండి. అంటే మనం ఇస్తుంది ఆధ్యాత్మికపరమైనటువంటి దృష్టితో ఇస్తున్నాం కాబట్టి ఆనియన్స్ లేకుండా చక్కగా వాటిని గుగ్గిళ్ళు చేయండి. గుగ్గిళ్ళు చేసి ఒక 1/4 కేజీ, ఎక్కువ కూడా అక్కడ 1/4 కేజీ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహాల దగ్గర ప్రదక్షిణాలు చేయండి. ఈ శనగలు బయట బీదనారాయణలు ఉంటారు, వాళ్ళకి చాలా తల గుప్పిడి పెట్టండి. పెట్టేసి వాళ్ళకి చిల్లర కాయిన్స్ ఇంట్లో నీళ్లలో తడుపుకొని తీసుకుని వస్తే, ఇదే ఎందుకు చెబుతున్నారు అంటే దక్షిణ కానీ ఏదైనా సరే దానం ఇచ్చేటువంటిది తడిస్తేనే దానం, తడవకుండా ఇచ్చేది దానం కాదు, ధర్మం అవుతుంది.
ధర్మం వేరు, దానం వేరు. ఇది గ్రహ దోషాలు పోవడానికి ఇస్తున్న దానం కాబట్టి చిల్లర కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో నీళ్లలో తడుపుకొని తీసుకుని వచ్చి తల ఒక గుప్పిడి పెట్టండి, తల ఒక కాయిన్ ఇవ్వండి, చక్కగా కాళ్ళు కడుక్కోండి, ఇంటికి వెళ్ళండి. మనశ్శాంతి అనేటువంటిది మీరు ఇస్తున్నటువంటి ఎన్ని శనగలు అయితే ఎట్లయితే ఇస్తున్నారో అంత ఐశ్వర్యం. ముఖ్యంగా ఇక్కడ అష్టైశ్వర్యాలు అని చెప్తూ ఉంటాం, 8 ఐశ్వర్యాలు. వీటిల్లో ఆరోగ్యం, సంతోషం, అలాగే కుటుంబ సౌఖ్యం, మాట వినేటువంటి పిల్లలు, మాట వినేటువంటి భార్యాభర్తలు, వాళ్ళిద్దరు వైవాహిక జీవితం, దీంతో పాటు సంతానం, అవునా, దీంతో పాటు మన ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా మన మాట వినటం కూడా, దాసీ జనం కూడా అష్టైశ్వర్యాల్లో ఒకటి. ఇప్పుడు కొంతమంది పని వాళ్ళు ఉంటారు, మనం చెప్తే వినరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఏదో చేసుకొని వెళ్ళిపోతుంటారు. అలా మాట వినేటువంటి దాసీ జనం ఉండడం కూడా అష్టైశ్వర్యాలు ఒకటి. ఇలాంటి దానాలు చేయడం ద్వారా అన్ని రకాల ఐశ్వర్యాలు కలిసి వస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.